గోవింద. భక్తవత్సల భాగవత ప్రియ గోవింద గోవింద. నిత్య నిర్మల నీలమేఘ శ్యామ గోవింద. పురాణ పురుష ప్రశాంత సుందర సుప్రభాత గీతికాలహరు మన అంతరాత్మలను ప్రబోధిస్తూ సచ్చిదానంద స్వరూపమైన పరమాత్మ సామీప్యాన్ని సాక్షాత్కారాన్ని కలిగిస్తాయి. ఆదిశేషుని పడగల్లా అనంతంగా వ్యాపించిన వెంకటాచల శిఖరాలలో వెలసిన స్వయంభూమూర్తి వెంకటేశ్వరుడు కలియుగ ప్రత్యక్ష దైవం. తరతరాల మానవజాతి విశ్వాసాలకు సంకేతంగా నిలిచిన వెంకటపతిని ఎందరో మహాభక్తులు సేవించి తరించారు. 15వ శతాబ్దానికి చెందిన తాళ్లపాక అన్నమాచార్యులు వెంకటేశ్వరుని మీద 32,000 సంకీర్తనలు వచించాడు. నందకాంశ సంభూతుడైన ఈ మహాభక్తుడు 16వ ఏట భగవత్ సాక్షాత్కారాన్ని పొంది సంకీర్తనలకు శ్రీకారం చుట్టాడు. ఈ పదకవితా పితామహుని కీర్తనలే రామదాసు, క్షేత్రయ్య, త్యాగయ్య వంటి తర్వాతి వాగ్గేయకారులకు మార్గదర్శకమయ్యాయి. పురందరదాసుల వారు వీరి సంకీర్తనలను స్వామి సన్నిధిలో ప్రత్యక్షంగా విని ప్రశంసించారు. దక్షిణాపథంలో భజన సంప్రదాయానికి ఈ సంకీర్తనాచార్యుడే నాంది పాడాడు. భక్తి, సంగీత, సాహిత్యాల త్రివేణీ సంగమమైన అన్నమయ్య పాటలు ఆబాలగోపాలం హాయిగా పాడుకునేవి. దేశీయమైన ఈ మధుర సారస్వతం క్షీర సముద్రం లాంటిది. అన్నమయ్య అంతరంగ బహిరంగాలలో నిలిచిన తత్వం వెంకటేశ్వరుడే. ఆడినా పాడినా పొగడినా తెగడినా కసరినా కొసరినా కలసినా కలహించినా ఆతనితోనే. తాను జపించి తపించిన వెంకటేశ్వర మంత్రాన్ని సంకీర్తనల ద్వారా మనకు ఉపదేశించాడు. లోక కళ్యాణం కోసం పాటుపడ్డ ఆ శ్రీనివాసదాసుడు తన స్వామితో కడసారిగా ఇలా అంటున్నాడు: ఇవి నీ కీర్తిని చాటే పుష్పాలు, నీ పాదాలకే సమర్పించాను. నన్ను రక్షించడానికి ఒక్క సంకీర్తన చాలదు, తక్కినవి నీ భండారంలో దాచుకోవయ్యా. ఆ వైష్ణవ భావకుసుమాలు నేటికి తిరుమల వీధులలో దివ్యవాసనలను వెదజల్లుతూనే ఉన్నాయి. ఈ తిరుమల గుడిగంటలు మన హృదయాలలో ప్రతిధ్వనించి భక్తి భావాలను రేకెత్తించవలే. అన్నమాచార్యుని మధుర సంకీర్తన రవళులకు మన ఆత్మలు ఉప్పొంగి నాట్యమాడవలే. శ్రీమద్వదీయ చరితామృతమన్మయార్య శ్రీమద్వదీయ చరితామృతమన్మయార్య పీత్వాపినైవ సుహితా మనుజా కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలంత వరములు గూపెడువాడు. కొండ
రాయడువాడు కొండలంత వరములు కోపేడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కుమ్మరదాసుడైన కురువరతి నంబి ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు కుమ్మరదాసుడైన కురువరతి నంబి ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు దొమ్ములు చేసిన ఎట్టి కొండమాంచె కురవతి దొమ్ములు చేసిన ఎట్టి కొండమాంచె కురవతి రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు దొమ్ములు చేసిన ఎట్టి కొండమాంచె కురవతి రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలంత వరములు కోపేడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కంచిలో నుండ తిరుకచ్చి నంబి మీద కరుణించి తన ఎడకు రప్పించినవాడు ఎంత ఎక్కుడైనా వెంకటేశుడు మనలను ఎంత ఎక్కుడైనా వెంకటేశుడు మనలను మంచివాడై కరుణ పాలించినవాడు ఎంత ఎక్కుడైనా వెంకటేశుడు మనలను మంచివాడై కరుణ పాలించినవాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలంత వరములు